మైదాకు అనేది ఆడపిల్లలంతా ఎంతో ఇష్టంగా పెట్టుకునేది. పెండ్లైనా, పేరంటమైనా, ఏ చిన్న దావత్లైనా ఆ హడావిడంతా ఆడోళ్ళ చేతులలోనే కానొస్తది. అయితే పెండ్లిళ్ళకు పెండ్లి డిజైన్‌లెయ్యంగా చూసినాం గానీ, ఇడుపు కాయిదాలకు గూడా కొత్తగా విడాకుల డిజైనొచ్చింది. దేకో ఎన్నో రకాల మెహందీ డిజైన్లు చూసినాం. పేరంటంకు తగ్గట్టు తీర్తి డిజైన్లు అయ్యంగా చూసినాం. అట్లనే పెండ్లి పిల్లలకు పిల్లగాని ఫోటోలు, పెండ్లైనంకాల జీవితం ఎట్లుంటది అవన్నీ చేతి మైదాకులు అర్థమయ్యేటట్టు వేసినోళ్ళని చాలా మందిని చూసినాం. కానీ ఈ విడాకుల డిజైన్ అయితే కొత్తగా ఇప్పుడే చూస్తున్నాం. ఊర్వశి ఓరా శర్మ అనేట ఆమె ఈ డిజైన్ వేసింది. ఆ డిజైన్ లా ఆమె అలా ఇంటైన చేతిలో ఎట్లా మోసపోయింది, పెండ్లైనాక భర్త చేతిలో ఎట్లా బలైంది, అయినా ఆమెకు పెట్టిన గోసలు మొత్తము ఈ మెహందీ డిజైన్ లో అర్థమయ్యేటట్టేసింది. లగ్గమైనప్పటి సంది ఇరుపు కాగితం అయ్యేదాకా ప్రతొక్కటి ఉన్నట్టు అర్థమయ్యేటట్టు ఆ డిజైన్ల కానొచ్చేసరికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరుగ మరగ తిరుగుతుంది. ఇది చూసిన వాళ్ళంతా సాంప్రదాయం ప్రకారం పెళ్లి ఎట్లయితదో మెహందీ ఏయంగా చూసినాం గాని పెండ్లైనాక భర్త పెట్టే బాధలు, విడాకుల తంతు ఇవన్నీ అర్థమయ్యేటట్టు వేసే డిజైన్లు ఇప్పుడే చూస్తున్నాం. ఏదేమైనా గాని మొత్తానికైతే భర్త బాధల నుంచి బయటికి వచ్చినవుగా, విడాకులు తీసుకున్నావుగా, ఇప్పటికైనా సంతోషంగా బతుకు తల్లి అని కామెంట్లలో ఓదారుస్తుర్రు నెటిజనాలు. సర్కార్ హాస్టల్స్ లలో ఫుడ్ పాయిజన్ అయి జీవిడిస్తే నో రెస్పాన్స్. పిల్లలు దావకంలో పడితే నో రెస్పాన్స్. అన్నంలో బల్లులు పడితే తేలు గుట్టిన, పాములు గుట్టిన, ఎలుకలు గడిచినా నో రెస్పాన్స్. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం పెన్లోడొచ్చి పెరట్ల దిగినట్టు ఆగమేఘాల మీద ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి హాస్టళ్లలో చెకింగ్లకు పోయినరు మన పాలకులు. తెల్వైనోనికి తేలు గుడితే తెల్లారు లేచి మొత్తుకుండట. గట్లుంది మన సర్కారు వ్యవహారం. వాంకిడి కాడ ఫుడ్ పాయిజన్ అయ్యి బుజ్జి జీవిడిస్తే మందలిచ్చే తీర్వాటం ఉండదు మన సర్కారోళ్లకు. పిల్లగాళ్లకు పురుగులన్నం పెడితే అయ్యో పాపం అనే టైం దొరకదు మన లీడర్లకు. ఇప్పుడు మేము హాస్టళ్లలో చెకింగ్ వస్తున్నాం అని షాటింపులు వేసుకొని చెకింగ్లకు గదిలినరు మన గౌరవ పాలకులు. దొంగోనికి ముందే పలానా టైంకు మేము ఇంటికి వస్తున్నాం, ఈ లోపట నువ్వు నీ పని చేసుకోనివో అని చెప్పినట్టు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదో బట్టల షాప్ ఓపెనింగ్ కు హీరో హీరోయిన్లు పోయినట్టు టిప్పు టాప్గా పోతే అవి ఆకస్మిక తనిఖీలు ఎట్లయితాయి, చెకింగ్లు ఎట్లయితాయి? మీరు వస్తుండ్రని హాస్టళ్లలో బూజు దులిపి నున్నగా గడిగి శుద్ధ పూసి అన్ని సిద్ధం చేస్తే అది చెకింగ్ చేసినట్ట? హాస్టళ్లలో మంత్రులు వచ్చిండ్రని ఫంక్షన్ లో వండినట్టే వండి పెట్టిండ్రు. మంత్రి సీతక్క చెకింగ్ కు పోయిన కాడ ఇవాళ మీరు వచ్చిండ్రని మంచిగా అండిండ్రు మేడం, ఎప్పటికి ఇట్లనే వండి పెట్టేటట్టు చూడుండ్రి అని పిల్లగాళ్ళు దీనంగా అడిగిండ్రంటే పరిస్థితి ఎట్లుందో మంత్రులకేమన్నా అర్థమైందో లేదో తెలియదు. ముఖ్యమంత్రి సార్ కూడా కోకాపేట కాడున్న హాస్టళ్లకు పోయి చెకింగ్ చేస్తుండు. ముఖ్యమంత్రి వస్తుందని చెప్పినాక మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఆడబోయి ఫంక్షన్ కు ఏర్పాట్లు చేసినట్టు చేసిండ్రు. ఇక వాస్తవ పరిస్థితులు పాలకులకు ఎట్లా అర్థమైతాయి? అసలు ఏ హాస్టల్లో చెకింగ్ కు పోతాడో, ఎప్పుడు ఏ టైం కి పోతారో ఎవ్వరికి తెలియకుండా పోయి చెకింగ్ చేస్తే కదా ఆకస్మిక తనిఖీలు అంటారు. అవిటికి అర్థం ఏమన్నా తెలుసా? ఇళ్లకు ఒక్కనాటి బాగోతానికి మూతి మీసాలు కొరిగించుకున్నట్టు మొన్నట్ల కూడా ఒక్కరోజు చెకింగ్ లని హడావిడి చేసిండ్రు. మళ్ళా ఎప్పటి చిప్ప ఏనుగుల్నే అన్నట్టున్నది కథ. గీంత దానికి ఇంత ఆర్భాటాలు ఎందుకు? పిల్లగాళ్ళకి మంచి తిండి పెట్టకపోతే మీ ఉద్యోగాలు ఉండయని గట్టి వార్నింగ్ ఇస్తే కదా ఏమన్నా సిబ్బందులకు భయం ఉండేది. కానీ అవేం చేయకుండా చెకింగ్లని హీరోయిజం చేసి 4 రీల్స్ వీడియోలు తీసుకొని వస్తే ఎవరికి ఫాయిదా అని అంటుర్రు కాంగ్రెస్ వాళ్ళ కథ చూసినోళ్ళు.